హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు చికెన్ గ్రేవీ రోస్ట్ కుండ బిర్యానీ మీకు చూపించబోతున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. మనం ఏంటంటే చికెన్ గ్రేవీని రోస్ట్ చేయడం వల్ల ఈ కుండ బిర్యానీకి మంచి టేస్ట్ అయితే వచ్చింది. అలాగే మనం బిర్యానీని కొంచెం కుండలో ఉడకబెట్టుకోవడం వల్ల మంచి అరోమా అనేది వచ్చి ఈ చికెన్ గ్రేవీ రోస్ట్ బిర్యానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. మీరు ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు, ఇంటికి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వచ్చినప్పుడు మస్ట్ అండ్ ట్రైగా చేయాల్సిన రెసిపీ అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. అలాగే మన వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. తర్వాత ఏంటంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఎండింగ్ వరకు చూడండి. అప్పుడు మీకు ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాము, ఎలా ప్రిపేర్ చేస్తున్నాం, ఏంటి అన్నది చక్కగా కన్ఫ్యూషన్ లేకుండా క్లియర్ కట్గా అర్థమైద్ది. అది ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం, వచ్చేయండి. ఇప్పుడైతే నేను 1/2 kg చికెన్ తీసేసుకున్నాను. అది ఎందుకు అని అంటే మా కుండ చాలా చిన్నగా ఉంది. నాకైతే కుండలో 1/2 kg అయితే సరిపోయిద్ది. అందుకని చెప్పేసి స్కిన్లెస్ చికెన్ అయితే తీసేసుకున్నాను. ఈ మీడియం సైజ్ ముక్క కింద కట్ చేయించుకొని వచ్చేసేస్తాను. చూడండి, ఇప్పుడైతే ఈ చికెన్ని కూడా శుభ్రంగా నీట్గా కడిగేసేసుకున్నాను. మనం ఏంటంటే ఈ చికెన్ని మంచిగా మ్యారినేషన్ చేసుకుందాం కొన్ని స్పైసెస్ వేసుకొని. ఇప్పుడైతే చికెన్ మ్యారినేషన్కి కొన్ని స్పైసెస్ వేసుకుందాము. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను నేను. అలాగే పసుపు. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని రకాలు వేస్తుందో, ఎక్కడ రాజీ పడదు. రాజీ పడితే టేస్ట్ అనేది రాదు. నేను 3 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. మనకి బిర్యానీ అంటేనే మంచి స్పైస్ ఉండాలి. అలా అయితేనే బిర్యానీ మంచిగా టేస్టీగా వచ్చింది. యాక్చువల్గా 4 వేయాలి. ఒక కారం క్యాండిడేట్ ఊర్లో ఉన్నాడు కాబట్టి మాకు 3కి వచ్చేసింది. పెద్దబాబు వైజాగ్ వెళ్ళాడు, అందుకని చెప్పేసి మేము ముగ్గురమే కాబట్టి మా ముగ్గురికైతే బిర్యానీ చక్కగా సరిపోయింది. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్. మనకి ఈ స్పైసెస్ అన్నీ పట్టుకోవడానికి ఈ ఆయిల్ చాలా హెల్ప్ చేస్తుంది. ఆల్రెడీ ఒకటి వేస్తుంటేనే ఇక్కడ స్మెల్ ముక్కులు బ్రహ్మాండం బద్దలవుతుంది. ఒక 3 టేబుల్ స్పూన్ పెరుగైతే వేసుకుంటున్నాను నేను. అలాగే 3 పచ్చిమిర్చి నిలువుగా ఇలా చీరికలు చేసుకొని మధ్యలోకి ఇలా ఎరుపుకొని ముక్కలు వేసుకుంటున్నాను. నెక్స్ట్ కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఏందమ్మా 1/2 లెమన్ చెక్క రసం పిండుకుంటున్నాను. ఇవి మొత్తం ఈ స్పైసెస్ అన్ని, మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ ముక్కలు పట్టే విధంగా మంచిగా మ్యారినేషన్ చేసుకోవాలి. కలుపుతుంటేనే గుమ్ అని వస్తుంది. ఈ స్పైసెస్ అన్నీ కలిసి మంచి స్మెల్ అయితే వస్తుంది. మనం వేసిన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇవన్నీ మంచి అరోమా అయితే వస్తుంది. ఇప్పుడైతే మనము ఇలా మొత్తం కలిపేసేసుకున్నాం కదా, ఈ చికెన్ని మూత పెట్టేసేసుకొని పక్కన పెట్టేసేసుకుందాం. ఇప్పుడైతే చికెన్ మ్యారినేషన్ చేసేసుకున్నాము, మూత పెట్టేసేసుకుని పక్కన పెట్టేసేసుకుందాము. బాస్మతి రైసు 2.5 గ్లాసులు తీసుకున్నాను. ఈ మంచిగా వాటర్ వేసుకొని మనం నానబెట్టేసుకోవాలి. మనం ఏంటంటే ఒక 1/2 గంట 20 నిమిషాల ముందు నానబెట్టుకోవడం వల్ల మనకి రైస్ అనేది పొడిలాడుతూ వస్తుంది. మెతికి అంటుకోకుండా మంచి మల్లెపూలాగా రైస్ అనేది ప్రిపేర్ అయిపోయింది అనమాట. ఇప్పుడైతే మనం శుభ్రంగా ఒకసారి కడిగేసేసుకుని వాటర్ వేసుకుని నానబెట్టేసుకుందాం. బాండీ పెట్టేసుకున్నాం. మనం చికెన్ గ్రేవీ రోస్ట్ కుండ బిర్యానీ అంటే కర్రీ విడిగాను బిర్యానీ విడిగా మనం ప్రిపేర్ చేస్తాము. ఫస్ట్ మన చికెన్ని మంచి రోస్ట్గా ప్రిపేర్ చేయాలి. అప్పుడే మనకి చికెన్ గ్రేవీ రోస్ట్ కుండ బిర్యానీ అనేది తయారు చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడైతే బాండీ కూడా వేడెక్కిపోయింది. నేనైతే కనుక మరి రోస్ట్ చేయాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టింది. నేను 5 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కాలి. ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కిపోయింది. 1 ఇంచు చెక్క, ఒక 5 లవంగాలు, 2 ఇలాచి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఆయిల్ వేడెక్కినట్టుంది, పట్లు అంటున్నాయి. ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకోవాలి.
ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి కలిపేసేసుకుందాం. బాబా అరోమా రిలీజ్ అయింది అమ్మా. ఇప్పుడైతే మనం స్పైసెస్ అన్నీ కలుపుకున్నాం కదా చికెన్కి, ఆ మసాలా అనేది కొంచెం ఉంది, వాటర్ అంతా తొలిపేసేసుకుని వేసేసుకుంటున్నాను. ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుందాము. ఇది మంచిగా ఒక ఉడుకు పట్టి ఇందులో మంచిగా గ్రేవీ వచ్చింది. ఆ గ్రేవీతోనే మనకి చికెన్ ముక్కలన్నీ మంచిగా ఉడికిపోతాయి. ఇప్పుడైతే మనం హైలో పెట్టేసుకొని చికెన్ ఉడికించుకుందాము. ఇది ఉడికే లోపల మనం బిర్యానీకి కావాల్సిన నెక్స్ట్ ప్రిపరేషన్ అనేది చూద్దాము. ఇప్పుడైతే మూత పెట్టేసుకుని ఉడికించుకుందాం. ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేసుకోబోయే బిర్యానీ ఈ మట్టి కుండలోనేనండి. చూడండి ఎంత క్యూట్గా ఉందో మట్టి కుండ. ఇదైతే అక్కిచ్చింది. అక్కిచ్చిన కాడి నుంచి ఒక్కసారి మేము ఇందులో వంట అనేది చేస్తాము, తర్వాత అసలు చేయలేదన్నమాట. మళ్ళీ ఇప్పుడు తీస్తాం బయటికి. ఎందుకో మట్టి పాత్రలు వండాలంటేనే భయం వేస్తుంది. అవి ఎక్కడన్నా చిట్లిపోయి పాడైపోతే మనసుకి కొంచెం బాధ అనిపిస్తుంది. అందుకని చెప్పేసి చాలా తక్కువ అంటే తక్కువ చేస్తున్నాము. ఈరోజు ఎందుకో వెదర్ బాగా కూల్గా ఉంది, అందుకని చెప్పేసి మంచిగా స్పైసీగా ఈ చికెన్ గ్రేవీ రోస్ట్ కుండ బిర్యానీ చేసుకోవాలనిపించింది. అందుకని చెప్పేసి ఇప్పుడైతే అక్కిచ్చిన కుండ అయితే తీసేసుకున్నాను. అక్కిచ్చింది అక్క. ఒకసారి మూత తీసి చూసుకుందాము. స్మూత్గా చూడండి మంచిగా ఉడకడం స్టార్ట్ అయిపోయింది. వాటర్ కూడా ఇందులో మంచిగా వచ్చినాయి. ఇప్పుడైతే మనం చక్కగా ఈ వాటర్ అంతా ఎగిరిపోయి కూర దగ్గరికి అయిపోయే వరకు మనం మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకొని చిన్న పొయ్యి మీద పెట్టేసుకుందాము. చక్కగా రోస్ట్ అయ్యే లోపల మనం టైం వేస్ట్ అవ్వకుండా మనం బిర్యానీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే చక్కగా మట్టి కుండ శుభ్రంగా నీట్గా కడిగేసేసుకున్నాను. కొంచెం అంటే చాలా రోజులైంది కదా మట్టి కుండ వాడి, లైట్గా ఆయిల్ కూడా అప్లై చేసుకున్నాను. ఎందుకంటే వేడికి బీట్ లేవకుండా ఉండడానికి. ఇప్పుడైతే మనం మట్టి పాత్ర పెట్టేసేసుకున్నాం కదా, వెంటనే ఆయిల్ వేసుకోవాలి. మనం ఆయిల్ వేయకుండా మట్టి పాత్ర వేడి చేస్తే వేడికి ఆయిల్ వేయంగానే టప్ మంటూ బీట్లు ఇచ్చేసేసి పెచ్చులు ఊడిపోతాయి. అందుకని చెప్పేసి ముందు పాత్ర పెట్టుకోగానే ఆయిల్ వేసుకోవాలి. అప్పుడు ఆయిల్తో పాటు పాత్ర కూడా వేడెక్కింది. స్మూత్గా 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. అక్క మనసు గాయపరచు మాకు. మనం ఏంటంటే మట్టి పాత్ర వండేటప్పుడు చాలా డెలికేట్గా ఉంటాయి కాబట్టి మనం చెక్క గరిటెలే వాడుకోవాలి. అలాగే మనం మట్టి పాత్ర ఏదైతే వండుకొని కింద అనేది పెట్టకూడదు. కింద ఉంటుంది కదా ఒక రబ్బర్ టైపు, లేకపోతే మనకి చుట్టలు ఉంటాయి చూసారా, పల్లెటూరులో గంపలు మోసుకెళ్ళేటప్పుడు చుట్ట పెట్టుకొని పైన గంప పెట్టుకొని వెళ్తారు. అలాంటి చుట్టలు ఏమైనా ఉంటాయి కనుక మంచిగా యూస్ చేసుకుంటే తొందరగా మట్టి పాత్రలో పగలకుండా ఉంటాయి. ఇవన్నీ టిప్స్ అండి. మీకు టిప్స్ యూస్ఫుల్ అయితే కనుక యూస్ చేసుకోండి, లేదు అనుకుంటే కనుక స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. ఆయిల్ అయితే వేడెక్కిపోయింది. చూడండి లవంగాలు, చెక్క, స్టార్ అనస్ పువ్వు, చాపత్రి, మరాఠీ మొగ్గ, కొంచెం మిరియాలు ఇవి వేసేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ స్పైసెస్ ఉంటే ఆ స్పైసెస్ వేసుకోండి. ఇప్పుడైతే ఒక 1 టేబుల్ స్పూన్ షాజీరా కూడా వేసుకుంటున్నాను. 3 పలావాకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి చక్కగా ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడైతే 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 2 మీడియం సైజ్ టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 5 పచ్చిమిర్చి కూడా సన్నగా నిలువుగా చీలికలు చేసేసుకున్నాను. ఇప్పుడైతే కొంచెం కరివేపాకు. ఇప్పుడైతే మనం ఆనియన్స్ వేసేసుకుందాం. అలాగే కరివేపాకు ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. అయితే ఆనియన్స్ మంచిగా మగ్గుతున్నాయి. ఇప్పుడైతే మూత పెట్టేసేసుకుని ఒక 2 నిమిషాలు మగ్గించుకుందాము. ఫాస్ట్గా ఉడికిపోతాయి అన్నమాట ఆనియన్స్ అనేవి. ఒక పక్క చికెన్ అయితే రెడీ అవుతుంది మనకి. చూడండి ఆ గ్రేవీ అనేది మంచిగా ఎగిరిపోతుంది. ఒక్కసారి ఈ పాయింట్లో సాల్ట్ అనేది చెక్ చేసుకోండి. కారం అయితే సరిపోయింది కానీ సాల్ట్ చెక్ చేసుకోండి. చాలకపోతే ఈ పాయింట్లో అడ్జస్ట్ చేసేసుకోవచ్చు.
నాకైతే సాల్ట్ సరిపోలేదు, సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. ఆల్రెడీ కారం ఎక్కువే వేసాను, మళ్ళీ పచ్చిమిర్చి వేసుకున్నాను, సరిపోయింది చక్కగా. స్పైసెస్ అన్నీ మంచిగా ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి రోస్ట్ అవ్వదు ఈ చికెన్ అనేది. మూత పెట్టుకోకుండా మంచిగా రోస్ట్ చేసుకుందాము. ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూసుకుందాము. భలే మగ్గుతున్నాయి. ఆనియన్స్ మంచిగా మగ్గిపోయినాయి. సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి కలిపేసేసుకుని ఈ టమాటా ముక్కలు కూడా మంచిగా మగ్గిపోవాలి. మనకి మూత పెట్టేసేసుకుంటే కంప్లీట్గా మగ్గిపోతాయి. మూత పెట్టేసేసుకుని మగ్గించుకుందాం. ఒక్కసారి మూత తీసి చూసుకుందాము. భలే మగ్గుతున్నాయి అమ్మా. ఇది కాక అందుకుంటే ఆగదు కదా ఇక. ఇప్పుడైతే టమాటాల ముక్కలు మగ్గినాయి కాబట్టి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు జీలకర్ర పొడి. మీరు తినే స్పైసెస్ని బట్టి మీరు వేసుకోండి. ఎందుకంటే మేము ఆల్రెడీ చికెన్లో కూడా స్పైసెస్ ఎక్కువే వేస్తున్నాము, అందుకని బిర్యానీలో మాత్రం తగ్గించి వేస్తున్నాను. ఎందుకంటే మన ఆ ఘాటు ఈ ఘాటు ఎక్కువైందంటే మనకి కడుపులో మంట వస్తుంది. అందుకని చెప్పేసి ఏదో ఒకటి లైట్గా చేసుకోవాలి. చికెన్ కర్రీ లైట్గా చేస్తే బాగోదు, అందుకే బిర్యానీయే కొంచెం లైట్గా చేస్తున్నాను నేను. మీరు తినే స్పైసెస్ని బట్టి మీరు వేసుకోండి. మీరు ఎక్కువ స్పైస్ తినే వాళ్ళైతే కనుక 1 టేబుల్ స్పూన్ అలా వేసుకోండి, నో ప్రాబ్లం. కొత్తిమీర, పుదీనాకు, ఒక 3 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుంటున్నాను. అలాగే ఇది మొత్తం ఒకసారి కలుపుకుందాం. మంచి కలర్ఫుల్గా అయితే గ్రేవీ రెడీ అయిపోయింది. చూడండి ఇది కలర్ఫుల్గా రెడీ అయింది గ్రేవీ మొత్తం. ఒక్క నిమిషం మగ్గించుకుందాం. మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది, మంచిగా రోస్ట్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాము. వావ్, చక్కగా గ్రేవీ మంచిగా ఉడికింది. ఇప్పుడైతే మనం బాస్మతి రైస్ నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇది శుభ్రంగా వాటర్ అనేది కడిగేసేసి మంచిగా నానబెట్టుకున్నాను ఈ బాస్మతి రైస్ అనేది. ఈ వాటర్ అనేది వంపుకోకుండా ఈ వాటరే కొలుసుకొని మనం గ్రేవీతో సహా లెక్క పెట్టుకొని మనం ఎసరు అనేది వేసుకోవాలి. ఈ గ్రేవీ మొత్తం మనం కొలుచుకోలేం కాబట్టి మనం మామూలుగా చూస్తే మనకి ఇది 1/2 గ్లాస్ గ్రేవీ అనేది ప్రిపేర్ అయిపోయింది. 2.5 గ్లాసులు రైస్ తీసుకున్నాను, 2.5 గ్లాసులకి 5 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. నేనైతే కనుక 4.5 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను. ఈ 6 గ్లాసు ఈ గ్రేవీ సరిపోయింది. నాలుగు గ్లాసులు వేసుకున్నాను. ఇప్పుడు ఈ రైస్ వేసుకోగా అడుగున ఏమన్నా వాటర్ ఉంటే కనుక ఈ 1/2 గ్లాసు అప్పుడు వేసేసుకుందాం. ఇప్పుడైతే రైస్ కూడా వేసేసుకుందాం. ఆల్రెడీ ముందే 4 గ్లాసులు వాటర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు రైస్ వేసిన తర్వాత అడుగున నాకు 1/2 గ్లాస్ వాటర్ మీద వచ్చింది. ఇప్పుడు ఈ వాటర్ కూడా వేసేసుకుంటున్నాను. ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. మొత్తం ఒకసారి కలిపేసేసుకొని ఒక ఉడుకు పట్టిన తర్వాత మనం సాల్ట్ అనేది చెక్ చేసుకుందాం. నిలువుగా చీలికలు చేసుకున్న పచ్చిమిర్చి ఒక 5 పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఒక ఉడుకు పట్టిన తర్వాత చూద్దాము. ఇప్పుడైతే చికెన్ అయితే మంచిగా రోస్ట్ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ప్రిపేర్ అయిపోయిందో చికెన్ అనేది. మీకు ఆల్రెడీ చూస్తుంటే అర్థమవుతుంది. నాకు కొత్తిమీర ఎటువంటి ఎంత ఇష్టం.
లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం. మా వారికి కొత్తిమీర వేయడం అంటే చాలా 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 ఇష్టం. ఎందుకు అని అంటే మీకు అందరికీ తెలుసు, కొత్తిమీర వేయంగానే ఈ కర్రీ అయిపోయిందని ఆయనకి అర్థం అన్నమాట. మయ్య అయిపోయింది, ఇక కొత్తిమీర వేసేమంది నేను హ్యాపీగా ఫీల్ అవుతూ మరీ వేస్తారు ఈయన. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఈ చికెన్ది. మరి ఎక్కువ రోస్ట్ అయితే కనుక మసిబొగ్గులా తయారవుతాయి, చూస్తానికి అంత కలర్ఫుల్గా అనిపించదు. చూడండి, గ్రేవీ ఏమీ లేదు, మొత్తం అంతా రోస్ట్ అయిపోయింది. చికెన్ అయితే గ్రేవీ లేకుండా చక్కగా రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు అది కూడా మనం కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నాం కాబట్టి అలాన్నా ఉంది, లేదంటే కనుక ఈ పాటికి మొత్తం చుట్టూ మాడిపోయి అడుగును కూడా అడిగి పట్టేసేది. ఎంత గుప్పుడు అంత లెవర్ చూసావా, గిలక్కాయ అంత అయిపోయింది. ఓకే, ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూసుకుందాము. చూడండి, మంచిగా రైస్ అనేది ఉడికి పట్టింది. ఇప్పుడు అది ఒక్కసారి కలిపేసేసుకుని ఈ పాయింట్లో సాల్ట్ అనేది చెక్ చేసుకుందాము. రైస్ ఉడికి పట్టిన తర్వాతే మనం సాల్ట్ చెక్ చేసుకోవాలి, అప్పుడే మనకి సాల్ట్ అనేది సరిపోయిద్దో లేదో తెలిసిద్ది పర్ఫెక్ట్గా. అంటే మనకి కర్రీలో కూడా సాల్ట్ ఉండిద్ది కాబట్టి కొంచెం అది గమనించుకొని సాల్ట్ అనేది వేసుకోవాలి. లేదంటే కనుక మనకి రైస్ సాల్ట్ ఎక్కువయ్యి కర్రీ సాల్ట్ ఎక్కువైంది అనుకోండి, తినలేము. ఇప్పుడైతే చక్కగా ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసుకుని ఉడికించుకుందాము. మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే కనుక మనకి రైస్ అనేది అడుగు పట్టేస్తుంది. సిమ్లో పెట్టండి, మూత పెట్టేసుకుని ఉడికించుకుందాం. ఫ్రెండ్స్, మట్టి కుండ బాగా హీట్లో ఉంటుంది, అందుకని సిమ్లోనే పెట్టాలి. ఇదిగో మూత పెట్టి సిమ్లో పెట్టినా చూసారా, హైలో పెట్టినంత వస్తుంది, ఎందుకంటే అంత హీట్లో ఉంటుంది కుండ. సిమ్లో పెట్టాం, మనకి కరెక్ట్గా 5-6 నిమిషాల్లో మనకి బిర్యానీ రెడీ. ఇప్పుడైతే ఒక్కసారి మూత తీసి చూసుకుందాం. చక్కగా రైస్ అనేది ఎగిరి దగ్గరికి అయిపోతుంది. చూడండి, మంచిగా ఉడకడం అయితే స్టార్ట్ అయిపోయింది, వాటర్ కూడా ఎగిరిపోయి మంచిగా దగ్గరికి అయిపోతుంది. ఇప్పుడైతే ఈ పాయింట్లో మనం ఏం చేద్దామంటే, మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కర్రీని పైన వేసేసుకుందాము. మనం చికెన్ రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ రోస్ట్ని ఇందులో వేసేసుకుంటే దీనిపైన ఇప్పుడు ఈ 5 నిమిషాలు మంచిగా దమ్ అయిపోయింది అనమాట. చికెన్ కర్రీ ఫ్లేవర్ మొత్తం ఈ బిర్యానీకి పట్టేసింది. ఇప్పుడైతే కర్రీ మొత్తం చక్కగా ఇలాగ సెట్ చేసేసుకున్నాము రైస్ మీద. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా పుదీనా కొత్తిమీర జల్లేసేసుకుందాము. ఆల్రెడీ మా వారు పుదీనా జల్లేసేసారు. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర ఇలా గార్నిష్ చేసుకుంటే చాలా చూడటానికి కలర్ఫుల్గాను మంచి టేస్టీగా ఉండిద్ది. చూడండి, మంచి కలర్ఫుల్గా రెడీ అయిపోయింది చికెన్ గ్రేవీ రోస్ట్ కుండ బిర్యానీ. ఇప్పుడైతే మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ మగ్గించుకుందాం మంచిగా. రెడీ. ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూసుకుందాము. మనకి చికెన్ గ్రేవీ రోస్ట్ కుండ బిర్యానీ అయితే చక్కగా ప్రిపేర్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఎందుకు అంటే మనము స్టవ్ ఆఫ్ చేసినా కూడా ఇది మంచిగా అవ్వకుండా హీట్కి లోపలైన చెమ్మున్నా సరే లాగేస్తుంది. ఒక 10 నిమిషాలు మనం పక్కన పెట్టేసేసుకుంటే ఇది మంచిగా ప్రిపేర్ అయిపోయింది. కుండ బిర్యానీ రెడీ. మట్టి కుండ, రాగి చెంబులో వాటర్, ఇది గ్లాస్ లాగా అన్నమాట. నింబు, టమాటో స్లైసెస్, ఆనియన్, మొత్తం చికెన్ గ్రేవీని కొత్తిమీర పుదీనా వేసి మా వారు మొత్తం కప్పేశారు. ఇప్పుడు కలుస్తుందా? పైన డెకరేషన్గా జీడిపప్పులు పెట్టారు.
చిన్నపిల్లోళ్ళలాగా మళ్ళీ ఏరేస్తున్నారు. సేవా వావ్. ఓకే సర్వ్. పొగలు పొగలు వస్తున్నటువంటి రైస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. బా వాటి స్మెల్ అమ్మా. పెట్టానా చల్లారిపోతే మరి ఫ్లేవర్ పోయేటట్టుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ప్లేట్ అయితే ప్రిపేర్ అయిపోయింది. స్మెల్తోనే కడుపు నిండిపోతుంది ఫ్రెండ్స్. అయినా సరే డోంట్ వేస్ట్ టైం. వేడి వేడిగా మట్టి కుండలో చికెన్ గ్రేవీతో మంచి రోస్టెడ్ చికెన్తో బాస్మతి. వావ్ బా మొత్తానికి పొలుకు పొలుకుగా భలే ఉందమ్మా. ఫ్రెండ్స్ ఇవాళ మా బేబీ నా కోసం టమాటాలు కోసింది. కొంచెం ఒక్కసారి నిమ్మకాయ ఇలా పిండి వావ్ సాల్ట్ మీద కూడా. ఫ్రెండ్స్ దానికి ఈ చికెన్ ముక్క కూడా పెట్టుకుంటా. కాలి 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 అయినా సరే వదిలే పనిలే. బా ఫ్రెండ్స్ పూర్వజన్మ సుకృతం అంటారు. ఏం తెలుసా, ఇదే మా బేబీ వేడి వేడిగా నేను అడగవసల్లా ఏది కావాలంటే అది క్షణాల్లో ఇలా చేసి వేడి వేడిగా నా కోసం చికెను మంచి రోస్టెడ్గా బాస్మతి. ఇది ఏంటంటే స్వర్గం. బా అటు లేదు ఇటు లేదు బేబీ. ఉప్పు కానీ కారం కానీ టేస్ట్ అసలు వండర్ఫుల్. ఒకటే నో వాట్స్. బా ఈ క్లైమేట్ చలికి ఈ వేడి వేడిగా ఈ రోస్టెడ్ అసలు చికెన్ కూడా ఇదిగో చూడు ఎలా ఉడికిందా. ఇలా అంటే అలా అయిపోతుంది. దగ్గర చూపించు. చికెన్ కూడా చక్కగా స్మూత్గా ఎలా అంటే అలా ఉడిపోతుంది. బాగా వెరీ గుడ్ ఫ్రెండ్స్. మరి అలా అయితే నేను మంచి వేడి వేడిగా మీరు తినేస్తుంటా. మరి మీరు కూడా అదే జోష్తో. కానీ ఫ్రెండ్స్ మట్టి కుండలో ఉంటే ఆ టేస్ట్ మాత్రం అసలు వేరే లెవెల్. ఇంకా పుల్లల పొయ్యి మీద వండితే ఇంకా బాగుంటుంది. కాకపోతే మనకి అవ్వలేదు కానీ ఫ్రెండ్స్ మరి అలాగే మీరు కూడా ఇదే మంచి జోస్తో మీరు ఏం లేదు ఫ్రెండ్స్ చక్కగా ఖాళీగా ఇంటికాడ ఉన్నప్పుడు లేదా మన ఇంట్లో మేము గ్యాస్ పొయ్యి మీదే కుండ కూడా మంచి టేస్ట్గా ఫుడ్ ప్రియులకు మంచి శుభవార్త. ఇలా కనుక చేసుకుంటే అసలు వదిలిపెట్టే పని ఉండదు. సూపర్ అంటే సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. మరి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంజే కిచెన్ వ్లాగ్స్. నమస్కారం.